నిజముగా ఆయన మీదే ఆధారపడేవారు. ఆయన కృప మీదే ఆధారపడేవారు. వారి యొక్క జీవితాల్లో నిత్యము ధైర్యము, నిరీక్షణ, సంతోషము కనబడతది. హల్లెలూయా! ఆయన్ని మాత్రమే నమ్మిన వారుగా మనముంటే ఎంత ధన్యులం. ఇంకా ఈ మాట లోపలికెళ్ళలేదు. నేనేం చెప్తున్నానో కొద్దిమందికి ఇంకా రీచ్ అవ్వలేదనుకుంటున్నాను. ఆయనను మాత్రమే నమ్మినవారు. ఇక్కడ కూర్చున్న మనందరికీ కేవలము ఆయన మాత్రమే అనే నమ్మిక ఉన్నట్లయితే ఎడారిలో ఉన్న మన దప్పిక తీర్చబడుతూనే ఉంటది. మన నమ్మకము మరొకరి మీద, ఆయన మీదను, ఆయన మీదను, మనకున్న దాని మీదను, మనకున్న వారి మీదను ఉన్నట్లయితే ఎడారిలో నిజంగా దప్పిక వేస్తానే ఉంటది. తీరట్లేదు అనిపిస్తా ఉంటది. ఎడారిలో కూడా బ్రతకాలి అంటే పూర్తిగా అసలు నువ్వు తప్ప నాకేముందయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నువ్వు తప్ప నాకు ఏదయ్యా ప్రభు ఆధారం. అనేక సార్లు మనం మన బలాన్ని నమ్ముతున్నాం, మన బలాన్నే నమ్ముతున్నాం. దేవుని కంటే ఎక్కువగా మన బలాన్నే నమ్ముతున్నాం, మన జేబునే నమ్ముతున్నాం, మన ఇంటిని నమ్ముతున్నాం, మన ఇంటి వారిని నమ్ముతున్నాం. దేవుని మీద ఉన్న నమ్మకం దగ్గరకు వచ్చేటప్పటికి తేలిపోతుంది. దావీదు ఈ కీర్తన రాసేటప్పుడు యూదా అరణ్యములో ఒంటరిగా ఉన్నప్పుడు రాస్తున్న కీర్తన. కష్టములో ఉండగా, శ్రమల మధ్యలో ఉండగా ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఆయన ఇలా పాడుకొని ఉండొచ్చు, నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నమ్మాను? ఈ అరణ్యములో నాకెవరున్నారయ్యా? ఈ అరణ్యములో నేను గట్టిగా అరిసినా కూడా వినేవాళ్ళు లేరయ్యా. నా బాధను గమనించేవారు లేరు, నా దుఃఖాన్ని గమనించేవారు లేరు, నన్ను ఓదార్పు మాటలతో ఆదరించేవారు లేరు ప్రభువా. నాకు నేను ఏమీ సహాయం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నానయ్యా. నాకు బలము కూడా లేదయ్యా. నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నిన్ను మాత్రమే నమ్మానయ్యా. అలాంటి వ్యక్తిలో నుంచి పుడుతున్న కీర్తన ఇది. ఒంటరిగా ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, నీకు సహాయము చేయగలిగిన వారు ఎవరు లేరని నీవు అనుకున్నప్పుడు, నీకు కేవలము దేవుడు తప్ప ఈ విషయంలో నాకెవరూ సహాయం చేయలేరు అని అనుకున్నప్పుడు వచ్చే మాటలు వేరుగా ఉంటాయి. అద్భుతమైన అనుభవముతో ఈయన ఈ కీర్తన రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ ఉన్న వారందరూ అని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది. చాలు. దేవా,
నా దేవుడవు నీవే. ఈ మాట అంటారా అందరూ? కొంచెం ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోండి. ఏంటో ఆ మాట? దేవా అన్నాడు మొదట. దేవా, గాడ్, నా దేవుడవు నీవే. హల్లెలూయా! నా దేవుడవు నీవే. ఇక ఎవరు లేరయ్యా. నేనంటూ ఆధారపడితే నీ మీదే ఆధారపడతాను. నేనంటూ బ్రతికితే నిన్ను బట్టే బ్రతుకుతాను. ఈ భూమి మీద నాకున్న ఏకైక సంబంధము, బలమైన సంబంధము ఈ సమయంలో ప్రభువా, ఈ సమయంలోనే కాదు ఎప్పటికీ నాకున్న బంధము నీతోనేనయ్యా. దేవా, నా దేవుడవు నీవే. నా దేవుడవు నీవే. నీవొక్కడివేనయ్యా. నాకిక వేరే దేవుడేమీ లేదు. మన మనస్సు దేని మీద ఉంటదో, మన మనస్సులో మనము దేని మీద మనం దృష్టి పెడతామో, మన మనస్సులో మనము దేని మీద ఎక్కువగా ఆధారపడతామో, అది మన దేవుడు. మనము దేవా, దేవా, దేవా అంటూ మన నమ్మకమంతా వేరే వారి మీద, వేరే వాటి మీద ఉంటే, ఆయన మన దేవుడు కాలేడు. మనం సొంతం చేసుకోలేదనే అర్థం. ప్రతి నిత్యము కూడా ప్రియులారా, ఎవరైతే నా స్వంతము, దేవా నువ్వు నా స్వంతము, నీవు నా స్వంతము అని ఎవరైతే అనుభవిస్తూ మాట్లాడతారో దేవుడితో, వారి విషయంలో దేవుడి యొక్క స్పందన వేరుగా ఉంటది. దేవునికి స్తోత్రం. నా సొంతము, నా సొత్తు నీవు తప్ప, నీవు తప్ప. దేవుని బిడ్డలారా, అన్నీ సజావుగా జరుగుతున్నప్పుడు ఎలాగైనా సరే నిజం చెప్పుకుందాం. అన్నీ బాగానే ఉన్నప్పుడు, ఏ పూటకు ఆ పూట కడుపు నిండుతున్నప్పుడు, దేవుని మీద అటువంటి ఒక తీవ్రత, ఒక కనెక్షన్ ఉన్నట్లుగా మన మాటలు రావు. మన మనము ఆయనతో సంబంధం అలాగ అనిపించదు, ఉండదు. గ్రహించండి దయచేసి. లేదండి నాకు అలాంటిది కావాలి, నాకు అలాంటి ఒక ఒక ఆత్మలో అటువంటి తీవ్రత ఒకటి కావాలి. నా హృదయములో, నా నా కడుపులో, నా అంతరంగంలో నుంచి ఒక అలాంటి బలమైనటువంటి ఒక తీవ్రతతో కూడిన ఆ సంబంధం నాకు కావాలి అని అనుకుంటే, దేవుడు మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టును గాక. ఎడారిలోకి త్రోయును గాక. ఎందుకంటే నువ్వు సుఖములో దేవుణ్ణి వెతకటంలా. నువ్వు సుఖములో, నువ్వు కడుపు నిండినప్పుడు, నువ్వు తృప్తి పడినప్పుడు నీకు దేవుడు గుర్తు రావట్లేదు. మరి అలాంటప్పుడు దేవుడు ఏం చేయాలి? నువ్వు సుఖంగా ఉన్నప్పుడు ఎందుకని దేవుణ్ణి పోతున్నావు? నీకన్నీ సజావుగా జరుగుతున్నప్పుడు డిస్టర్బెన్స్ పక్కనోడు ఎవడో శుభ్రంగా రాళ్ళు ఇసిరి కొడితే మీ ఇంటి మీద అప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది. అనుదినము మనము మన దేవుడితో ఉన్న ఆ యొక్క ఆ బంధాన్ని ఎందుకు గుర్తించటం లేదా? ఆ బంధముతో అలాగా దేవునితో మాట్లాడే విధానం మనము ఎప్పుడు నేర్చుకుంటాం? దేవా, నా దేవుడవు నీవే. ఈ ఉదయకాలమున ప్రభువా, నీ సన్నిధికి వచ్చానయ్యా, నీ మందిరములోకి వచ్చాను ప్రభువా. నాకు ఈ గోడలు ఇంపార్టెంట్ కాదు, ఈ ఫ్యాన్లు, ఈ లైట్లు ఇంపార్టెంట్ కాదు, నాకెవరు ఇంపార్టెంట్ కాదు ప్రభువా, నీవే నాకు ఇంపార్టెంట్. నీవు నాతో మాట్లాడయ్యా. దేవునితో అటువంటి హృదయములో అంతరంగము అలా స్పందిస్తే, అంతరంగములో ఉన్న కదలికలను బట్టి దేవుడు కదులుతాడు. మనం బయట మనం ఎంత బాగున్నా కూడా దేవుడు కదలడు.
మనం బయట ఎన్ని ఎన్ని చేసినా లోపల నుండి చేయకపోతే, లోపల నుండి గనక ఆర్తనాదం రాకపోతే, దేవుడు అటువంటి వారికి తృప్తిని లేదా ఆ యొక్క దప్పికను తీర్చడం అనేది జరగదు. నీ దప్పిక అలాగే ఉంటది, తీర్చబడదు. దావీదు దేవుని హృదయానుసారుడు అని ఊరకనే టైటిల్ పొందుకున్నాడని ఎప్పటికీ భావించొద్దు దేవుని బిడ్డలారా. ఎవరు కూడా ఏ టైటిలు ప్రయాస పడకోకుండా, కష్టపడకుండా, దానికి తగినటువంటి దానికి తగినటువంటి కష్టాన్ని చేయకుండా ఎవరికి ఏ టైటిల్ ఉచితంగా రాదు. వస్తదంటారా చెప్పండి? ఒకవేళ డబ్బులిచ్చి తెచ్చుకునే ఏమన్నా ఉంటే ఈ భూమి మీద ఉండొచ్చేమో, అలా కూడా జరుగుతాయి. డబ్బులిచ్చి పాస్ అయిపోయాడని చేపించుకోవచ్చేమో, లేదా డబ్బులిచ్చి ఒక అవార్డు తెచ్చుకోవచ్చేమో. ఈ భూమి మీద అలా సాధ్యమేమో, కానీ దేవుడు మాత్రము దేవుడు మాత్రము మన మన లోపల, మనకి లోపల హృదయంలో, అంతరంగంలో దేవునితో ఒక సంబంధాన్ని మనం మెయింటైన్ చేయకుండా, ఆయన పట్ల ఉన్న ఆకలి, ఆ దప్పిక తెలియపరచుకోకుండా దేవుడు మన కొరకు కదులుతాడంటే అది జరగదు. దావీదు ఎడారి ప్రాంతంలో కష్టంలో పడ్డాడు. ఒంటరిగా ఉన్నప్పుడు యూదా అరణ్యములో అతడు ప్రాణ భయము చేత ఏ విధంగా భవిష్యత్తు, నా మనుగడ ఎలా సాగుతుందబ్బా, ఏంటి పరిస్థితి, అసలు నాకు భవిష్యత్తు ఉందా లేదా అనే ఆలోచనలో ఉన్నప్పుడు, దావీదు ఎంతో కష్టంలో ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడంటండి? వేకువనే నిన్ను వెతుకుతాను. నేను లేచానంటే నేను ఏం వెతుక్కుంటానంటే నిన్నే వెతుక్కుంటా. హల్లెలూయా. నేను లేచిన తర్వాత నేను వెతికేది ఏదైనా ఉన్నదా అంటే, నేను ఎదురు చూసేది ఏదైనా ఉన్నదా అంటే, నేను కనిపెట్టేది ఏదైనా ఉన్నదా అంటే, నేను లేవగానే ప్రభువా అంటే నా మొదటి ప్రయారిటీ ఏమంటావు తెలుగులో? ప్రాధాన్యత. నా మొదటి ప్రాధాన్యత. నేను లేస్తే గుర్తొచ్చేది, నేను లేచిన తర్వాత నాకు మొట్టమొదట నాకు కావాలి అని కోరుకునేది, నేను ఇష్టపడేది నిన్నే ప్రభువా. ఇక లేవకపోతే ఏం లేదులేండి. ఇక లేవకపోతే ఏముంటుంది భూమి మీద? లేస్తేనే కదా ఏదైనా కోరుకునేది. ఒక గ్లాస్ నీళ్లు తాగుదామన్నా, కాఫీ తాగుదామన్నా, ఏదన్నా తినాలన్నా, ఆ రోజు ఏదన్నా చేయాలనుకున్నా మనం లేచిన తర్వాతే కదా. ఈరోజు లేవగానే నేను మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలని మీరు అనుకున్నారు కదా. అందుకే రాగలిగారు. దేవుని స్తోత్రం. మరి మీరు లేకపోతే మేమందరం వచ్చేవాళ్ళం ప్రార్థన అయిపోయిన తర్వాత. ఎవరి వైలంతే. మనం లేచాం ఈరోజు, దేవునికి స్తోత్రం. ఆ! మనం లేచాం, ప్రతిరోజు మరణాన్ని జయించి లెగుస్తున్నాం అన్నమాట. ప్రతిరోజు నిద్రలోకి వెళ్ళిపోతున్నామంటే వెళ్ళిపోతున్నాం, లేచామంటే మళ్ళా జయించినట్లే. మొన్న ఎక్కడో చెప్తున్నాను కదా, సూర్యుడంట ప్రతిదినము అస్తమించేటప్పుడు చనిపోయేటట్టు కనపడతాడు. లేడు, సూర్యుడు వెళ్ళిపోయాడు. కానీ కొన్ని గంటలు ఆగగానే మళ్ళా సూర్యుడు ఉదయిస్తాడు. హల్లెలూయా. సూర్యుడు అమ్మ వచ్చాడు, మళ్ళీ సూర్యుడు వచ్చాడు. ఈ 2, 3 నెలలేమో సూర్యుడు ఎక్కువగా వస్తున్నాడు. అది మన బాధ. 10:30 10:30 అనేటప్పటికి అప్పటికే మడమ వెళ్ళిపోతే తొందరగా క్లోజ్ చేస్తే బాగుండు. ఎంత ఫ్యాన్ వేసుకున్నా చెమట పడతానే ఉంటుంది, ఆయాసంగానే ఉంటుంది. ప్రియులారా, వేకువనే వేకువనే నేను నిన్ను వెదుకుతాను ప్రభువా. ఇది దావీదు యొక్క హృదయములో ఉన్న ఆ లోతైన ఆకాంక్ష. దావీదు దేవునికిచ్చే ప్రాధాన్యత, దావీదు దేవునికిచ్చే స్థానము, ఇది ఎప్పటికీ కూడా అది మొదటి స్థానమే. హల్లెలూయా. నిన్న మొన్న మణుగూరు వెళ్ళొస్తా, చిన్న పిల్లవాడిని, మన డానియల్ బ్రదర్ డానియల్ ఉన్నారు కదా సేవకుడు, వాళ్ళ అబ్బాయిని అడుగుతున్నాను. వాడు సెకండ్ క్లాస్ అయిపోయిందా, సెకండ్ అయి థర్డ్లోకి వస్తున్నాడు. జోయల్ కిట్టు బాగా ఆడాడు ఆడితో మొన్న. వాడిని అడిగాను,
నీకు మీ మమ్మీ అంటే ఇష్టమా? మీ డ్యాడీ అంటే ఇష్టమా? అని అడిగా. అంటే డ్యాడీ అన్నాడు. ఆళ్ళిద్దరు లేరు. మమ్మీ, డ్యాడీ లేరు. ఎవరిష్టం జెప్పు నీకు? డ్యాడీ అన్నాడు. నిన్ను మమ్మీ ఎక్కువ కొట్టిద్దా? డ్యాడీ ఎక్కువ కొడదా? మమ్మీ. అర్థమైపోయింది. ఓకే. మమ్మీ ఎక్కువ కొడుతుంది కాబట్టి ఇప్పుడు వీడికి ఎవరిష్టం? డ్యాడీ ఇష్టం. ఒకవేళ గనక డ్యాడీ గనక కొడితే ఎవరిష్టం అవుతారు? మమ్మీ. సో, ప్రయారిటీ, ప్రాధాన్యత అనేది మనిషి యొక్క ప్రాధాన్యత. మనము మన యొక్క మనస్సు ఎవరి మీదకి వెళ్తదంటే, మనల్ని ఎక్కువగా దువ్వుతూ ఏది చేసినా "నువ్వు వెరీ గుడ్ నాన్న" అంటే ఆళ్ళిష్టం. ఎలా ప్రవర్తించినా, ఏం మాట్లాడినా సూపర్. ఏది చేసినా గద్దించకూడదు, హెచ్చరించకూడదు, బుద్ధి చెప్పకూడదు. "నువ్వు వెరీ గుడ్. నువ్వు చాలా మంచివాడివి. నువ్వంత గొప్పవాళ్ళు ఎవరు లేరు. ఆ! మార్కులు తక్కువొచ్చినా వెరీ గుడ్" అంటా ఉంటే ఆళ్ళకిక దేవుడైపోతారాళ్ళు. అంతే గదా! మనము ఇచ్చే ప్రాధాన్యత దేనిని బట్టి అంటే, మనకి అనుకూలంగా ఉన్నప్పుడు, మనం అనుకున్నదంతా జరిగినప్పుడు, మనము కోరుకున్నదంతా ఇచ్చినప్పుడు, మనము అడగగానే వెంటనే నూడిల్స్ అంటే నూడిల్స్ వచ్చేయాల. పానీపూరి అంటే పానీపూరి వచ్చేయాల. కేఎఫ్‌సీ అంటే కేఎఫ్‌సీ వచ్చేయాల. అప్పుడు వారంటే మనకిష్టం. వాళ్ళేం జెప్పినా మనం జేస్తాం. దేవునికి స్తోత్రం. మనమిచ్చే ప్రాధాన్యత మన జ్ఞానమును బట్టి, మన అనుకూలతను బట్టి. ఫస్ట్ ప్లేస్ ఎవరికిస్తున్నావు నువ్వు? ఎవరు నీకు మొదటి స్థానము అంటే, దేవుడు కనపడ్డ గదా! దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలనిపించదు. దేవుడేం కనపడుతున్నాడా ఏంటి? చాలామందికి దేవుడు, దేవుడు అంటే, ఆ చెప్పేవాళ్ళు అంటే గూడా కోపమే. పద్దాకల దేవుడు, దేవుడు అంటారు. తలకాయ లేదు ఈళ్ళకి. ఏడు దేవుడు? ఎక్కడున్నాడు దేవుడు? ఏం జేశాడు దేవుడు? ఇలా ప్రశ్నలొచ్చేస్తాయి వాళ్ళకి. అసలు దేవుడు లేకపోతే నువ్వు లేవు అంటే గూడా అర్థం గాదు ఆళ్ళకి. నువ్విప్పుడు శ్వాస పీలుస్తున్నామంటే చెప్పండి. శ్వాస పీలుస్తున్నామంటే ఏంటది? దేవుడు. నిన్ను మట్టిలో నుంచి తీసి దేవుడు ఒక బొమ్మలా చేసి నీ లోపల అది పెట్టాడు. అది ఒక్కసారి ఆయన తీసేస్తే నువ్వు మళ్ళీ మట్టి, నీ బాడీ మట్టి అయిపోయిద్ది. అర్థం కాదు ప్రియులారా. దేవునికి ప్రాధాన్యతనివ్వమంటే అనేక మంది ప్రాధాన్యతనివ్వటం లేదు. అందులో ఇంకొంతమంది ఏమైనా కష్టం ఉంటే, ఏమైనా కష్టాలు వారు తెచ్చుకున్న కష్టాలైనా, లేదా వాళ్ళు చేసిన పొరపాట్లైనా సరే, మొత్తం మీద దేవుడి మీదకే దోసేస్తారు. ఏంటి దేవుడు? నాకేం చేశాడు దేవుడు? నాకు ఉద్యోగం ఇచ్చాడా దేవుడు? నాకు కలిసొచ్చిందా మొన్న నష్టం జరిగింది? అంటే వీళ్ళకి ఏ కాడికి దేవునితో సంబంధము భౌతికమైనటువంటి వాటిని బట్టి ఆధారపడి ఉంటే, దేవుని వెతకడం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. మరి ఈ కష్టంలో దావీదు ఎందుకండి వెతుకుతున్నాడు? దావీదు ఎందుకు వెతకాలనుకుంటున్నాడు? దేవునికి స్తోత్రం. దావీదు తన జీవితంలో ఉదయమున వేకువనే లేచి ప్రభువా నిన్ను వెదుకుతానంటున్నాడే, దేవుడితో చెప్తున్నాడు ఈ మాట. వేకువనే నేను లేచానంటే నేను వెతికేది నిన్నే ప్రభువా. మనం ఏం వెతుక్కుంటున్నామో లేచిన వెంటనే, మనం దేని కొరకు మనసు పెడుతున్నామో లేచిన వెంటనే, లేచిన వెంటనే అసలు ఆయన గుర్తొస్తున్నాడో లేదో, తండ్రి నన్ను మే నెల ఎన్నో తారీఖు ఇది? మూడో తారీఖా? మూడో తారీఖు చూసే కృపనిచ్చావయ్యా. మరొక ఆదివారం నా జీవితంలో వచ్చింది ప్రభువా. దేవునికి స్తోత్రం. మరొక సండే ప్రభు నీ సన్నిధికి వెళ్ళే భాగ్యం వచ్చిందయ్యా. తండ్రి నీ కృపనాయన నన్ను ఇంకా భూమి మీద ఉంచావు అని దేవుని మీదకి మనస్సు, దేవుని మీదకి ఆ ప్రాధాన్యత. ప్రియులారా, వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్లేస్ అని అడిగితే మీరేం చెప్పగలరు? దేవుడండి, నాకు ఫస్ట్ దేవుడేనండి అని మనం ఎవరైనా సంతోషపెట్టడం కోసమో, లేకపోతే మనం అలా మాట్లాడొచ్చేమో, కానీ నిజంగా మన హృదయంలో దేవుని మీద అంత ప్రేమ ఉందో లేదో అది నీకే తెలుసు. నీ నోరేమైనా మాట్లాడొచ్చు, కానీ నిజంగా దేవుడు ఫస్ట్ ప్లేసా కాదా, ప్రాధాన్యత ఉన్నదా లేదా అనేది మాత్రం ఎవరికి వాళ్ళకే తెలుసండి. మన నోటితో చెప్పేదంతా నిజమేనా?
మన హృదయాన్ని చూసే దేవుడు ఉన్నాడు కదా. ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాం మనం? ఈ భూమి మీద ప్రథమ స్థానము దేనికి ఇస్తున్నాం? మనము ఈ జీవిత కాలంలో మనకు ప్రాణమిచ్చి భూమి మీద మనకి ఈ జీవితాన్ని ఇచ్చిన, ఈ ఆయుష్కాలం ఇచ్చిన ఆ దేవుడు, ఈ జీవితం అనేది ఒక వరం అండి. దేవుని స్తోత్రం చెల్లిస్తారా హృదయపూర్వకంగా? ఈ జీవితం ఏంటి చెప్పండి? ఈ జీవితం ఏంటి? దేవుడిచ్చిన వరం. దేవుడిచ్చాడు కదా. ఈ జీవితం దేవుడిచ్చాడు. ఈ లైఫ్ నాకున్నది అంటే నేను నా తల్లి గర్భంలో ఉండగానే ఆయన కన్నులు నన్ను చూశాయి. దావీదు అంటాడు 139 కీర్తనలో, నే నియమింపబడిన దినముల్లో ఒకటైనను గడవ కాకముందే ఆయన ఆయన కన్నులు నన్ను చూశాయి. నేను పిండముగా ఉండగానే, నా నా యొక్క నిర్మాణం ఇంకా పూర్తవ్వక ముందుగానే, నేను ఇంకా నా అవయవాలన్నీ పూర్తవ్వక ముందుగానే, ముక్కు, నోరు, చెవులు, ఆ కళ్ళు, ఇవన్నీ కూడా అవయవాలు ఇంకా పూర్తిగా నిర్మించబడక ముందుగానే ఆయన నన్ను చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నన్ను చూస్తా ఉన్నాడు. ఆయన గ్రంథములో నా జీవిత దినములన్నీ లిఖితములాయను. ఇంత గొప్ప దేవునికి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేం మనం? ఈ జీవితాన్ని వరంగా ఇచ్చిన దేవునికి మనం ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేము? మనం ఆ దేవుని ఎందుకు వెతకడం లేదు? మనం ఆ దేవునితో నీవు నా సొంతమయ్యా, నువ్వే నా దేవుడు అని మనం ఎందుకని ఆ దేవునితో మాట్లాడుకోలేకపోతున్నాం? దావీదు కష్టములో ఉండగా దేవుణ్ణి దూషించడం లేదు. కష్టములో ఉండగా, ఎడారిలో ఉండగా, తను ఆదరించే వాళ్ళు, సహాయం చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు అతడు అంటున్నాడు కదా, దేవా నా దేవుడవు నీవే. అనేక మందికి ఎంతో మంది దేవుళ్ళు ఉండొచ్చేమో, మరి నీకు కూడా అదే పరిస్థితా? అది నీ ఇష్టం. చాలామందికి హూ ఈజ్ యువర్ గాడ్ అంటే ఐ హ్యావ్ మెనీ గాడ్స్. నాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు. నేను ఒక్కరినైతే నమ్మనండి, చాలామంది నమ్ముతా నేను. దావీదు పరిస్థితికి వచ్చేటప్పటికి, దేవా నా దేవుడవు నీవే. దావీదుకి ఒకే ఒక దేవుడు ఉన్నాడు. దావీదు కలిగి ఉన్న దేవుడు ఒక్కడే. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీకు దేవుడు ఒకడా, ఇద్దరా, 10 మందా, 30 మందా? నా దేవుడవు నీవే, నీవు తప్ప నాకు దేవుడు లేడయ్యా. నేను నిన్ను నమ్ముతున్నాను. నాకున్నది నువ్వు ఒక్కడవే. ఆ ఒక్క దేవుణ్ణి ప్రతి ఉదయమున వెదకమని, అంటే ఉదయం అంటే ఎన్ని గంటలకండి? అదే వేకువనంటే ఎన్ని గంటలకని బైబిల్ చెప్తుంది? టైం ఏమి ఇక్కడ రాయలా. వేకువనే. అది నువ్వు 4కి లేగుతావో, 5కి లెగుస్తావో, 6కి లెగుస్తావో, ఇక అది నీ వేకువ. కానీ ప్రాధాన్యత, నువ్వు లేచిన వెంటనే నీ దేవుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఏం చేస్తున్నాడు ఈయన? పరిశుద్ధాలయమందు ఆశతో. ఎలాగండి? ఆశతో నేను నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఆశ ఉన్నది. నీ ఆలయమందు నీవు నాకు కావాలనే ఆశ నాకు ఉన్నదయ్యా. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. ఈ ఉదాహరణ తీసుకొస్తున్నాడు ఈ ఎడారిలో. నీళ్లు దొరకని స్థలములో ఒక వ్యక్తి యొక్క దాహం ఎలాగుంటుందో,
జింక ఉందనుకోండి, వేటగాడు తరుముచున్నాడు అనుకోండి, ఆ జింక పరిగెత్తి పరిగెత్తి ఆ వేటగాడి చేతిలో నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తి 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 తప్పించుకుంది అనుకుందాం. ఆ అడవిలో ఆ ఎడారిలో అది తప్పించుకున్న తర్వాత తనకి ఏం కావాలి ఇప్పుడు? ఏం కావాలి ఇప్పుడు? పరిగెత్తి పరిగెత్తిన తర్వాత అలిసిపోయింది. ఏం కావాలి? నీళ్లు కావాలి. నీళ్లు లేవు. నీళ్లు కనపడతలా. ఇప్పటి వరకు ఎంతో కష్టపడి పరిగెత్తింది పరిగెత్తింది. ఎలాగో తప్పించుకున్నాను. అమ్మా ఇక నేను బ్రతకాలంటే ఇప్పుడు ఏం తాగాలి నేను? నీళ్లు తాగాలి. శత్రువు నుండి అయితే తప్పించుకుంది కానీ అది ఇప్పుడు నీళ్లు లేకపోతే చచ్చిపోయేటట్టుంది. శత్రు బారి నుండి అయితే ఎలాగో పారిపోయింది, తప్పించుకోగలిగింది కానీ ఇప్పుడు అర్జెంటుగా గనక నీళ్లు తాగకపోతే మాత్రం తన గొంతు ఎండుకుపోతుంది. తన గుండె ఆగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు నీళ్లు కావాలి. ఆ నీళ్ళే లేకపోతే ఇంత కష్టపడి నా ప్రాణాన్ని కాపాడుకుందాం అనుకుంటే చివరికి నీళ్లు లేక చచ్చిపోతున్నానే. నీళ్లు దావీదేమంటున్నాడు తెలుసా? నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం ఎలాగుందయ్యా? నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము దాహముతో ఉన్నదయ్యా. ఎంతటి దాహం అంటే నువ్వు దొరికితే చాలు నేను బ్రతుకుతా. హల్లెలూయా! నువ్వు దొరికితే చాలయ్యా నేను బ్రతుకుతా. నేను జీవిస్తానిక. నువ్వు ఉంటే చాలయ్యా నేను జీవిస్తానయ్యా. నువ్వు నాకు కావాలయ్యా. నా దాహం తీర్చడానికి రా ప్రభువా. మధ్యాహ్నం వేళంట యాకోబు బావి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళేటప్పటికి అక్కడ ఒక స్త్రీ ఆ బావి దగ్గర నీళ్లు చేదుకుంటా ఉన్నది. ఎవరా స్త్రీ? ఆ స్త్రీ నీళ్లు చేదుకుంటుంటే ప్రభు వెళ్ళి అడిగాడు కదా, అమ్మా నాకు దాహమునకు కొంచెం నీళ్ళు ఇవ్వవా అని అడిగాడు. దేవునికి స్తోత్రం. ఆమె పైనుండి కిందకి చూసి, ఇదేంటి నువ్వేమో యూదుడవు, నేనేమో సమరయురాలిని. సమరయులకు యూదులకు సాంగత్యం ఉండదు కదా, నువ్వు నన్ను ఎలాగ నీళ్ళు అడుగుతున్నావు అని చెప్పి అంటది. నువ్వు నన్ను దాహానికి అడుగుతున్నావేంటి? మీ దృష్టిలో మేము పాపులం కదా, మీ దృష్టిలో మేము తీసివేయబడిన వారం కదా, నువ్వు అలాంటప్పుడు మరి మా దగ్గరకొచ్చి నా దగ్గరకొచ్చి సమరయ స్త్రీనైనా నన్ను ఎలాగ నీళ్ళు అడుగుతున్నావయ్యా అన్నట్లుగా మాట్లాడితే ప్రభు ఏమంటాడు గుర్తుందా? చెప్పండి. నేను నీకు నీళ్ళు ఇచ్చేవాడిని అసల. నిన్ను నీళ్ళు అడుగుతున్నానే. నేనెవరినో తెలుసా? నేను నీకు నీళ్ళిస్తాను. నేనిచ్చే నీళ్ళు నీకు ఎప్పటికీ ఇక దాహమేయదు అంటాడు. చప్పట్లు కొడదాం దేవునికి. నేను గనక నీకు నీళ్ళిచ్చానంటే, నా నీళ్ళు నువ్వు త్రాగిన తర్వాత నీకు దప్పిక ఉండదు. నువ్విచ్చే నీళ్ళు మరలా ఒక గంటకు తాగాలి. నీ నీళ్ళు వేరు, నా నీళ్ళు వేరు. ఒక ఆత్మకు దప్పిక తీర్చే నీళ్ళు ఎవరివ్వగలరంటే యేసు ప్రభువు మాత్రమే. ఆ నీళ్ళ కోసమే మీరొచ్చారు. మీ ఇంట్లో నీళ్లున్నాయి. కానీ మీరొచ్చిన నీళ్ళు ఏ నీళ్ళు కావాలి? జీవజలము కావాలి. దేవునికి స్తోత్రం. ఈ శరీరమునకు కావలసిన నీరు మీ ఇంట్లో ఉంది. మీరిక్కడికి ఎందుకొచ్చారంటే మీ ఆత్మకు కావలసిన నీరు తాగడానికొచ్చారు. మనందరము కూడా ఆయనిచ్చే నీళ్ళ కోసం ఇక్కడున్నాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఇచ్చే నీళ్ళు అది జీవజలం ప్రియులారా. ఆ జీవజలం మనం తీసుకున్నప్పుడు మన ఆత్మకు హమ్మయ్యా! హల్లెలూయా! మన ఆత్మకు దప్పిక తీరుతుంది. ఆత్మకొక దాహం ఉంది. చాలామంది నీళ్ళివ్వట్ల. బాగా లీటర్లు తాగుతున్నారు గానీ, ఈ శరీరం కోసం లోపలున్న ఆత్మ తప్పించిపోతుంది. ఆ ఆత్మకు దాహమేస్తుంది. ఆ ఆ దాహాన్ని తీర్చుకోవడానికి ఆ జీవవాక్యం దగ్గరకొచ్చి ఆ జీవజలము తాగలేకపోతున్నారు. అనేక మందికి ఆ జీవజలం మీద మనసు లేదు. దేవుని మాటలు వినాలంటే చాలు చెవులు మూసుకుపోతాయి అంతే. దేవుని మాటలు వినాలంటే చాలా విసుగు.
ఇంకేమన్నా మాటలైతేనా రోజంతా అలసట కూడా ఉండదు. కూర్చున్న చోట నుంచి లేవకుండా వినొచ్చు. దేవుని మాటలు అవి జీవజలం. హల్లెలూయా! నీ ఆత్మకు దప్పిక తీర్చే జలం అది దేవుడిస్తాడు. ఈ దావీదుకి ఇస్తున్న దాహం ఏంటయ్యా అంటే, ఆ తృష్ణ ఏమిటంటే, ఆ దేవుడిచ్చే జలం కోసం. అయ్యా, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని, నా ప్రాణానికి దాహం తీర్చవా? నా ప్రాణానికి దప్పిక తీర్చవా? సిలువ మీద యేసు ప్రభువు అడుగుతున్నాడు గదా! దాహం అంటున్నాడు ఐదో మాట. దాహం. ఆయన దాహము, ఆయనకున్న ఏకైక దాహం నువ్వే. హల్లెలూయా! ఇంకా ఎప్పుడు ఈ బిడ్డ నా దగ్గరకొచ్చే, ఇంకా ఎప్పుడు నా రక్షణ పొందుకునేది, ఇంకా ఎప్పుడు అయ్యో ఇతడు నశించిపోతున్నాడే, అయ్యో ఈమె నశించిపోతున్నదే, ఇంకా ఎప్పుడు నా దగ్గరకొస్తారు, ఎప్పుడు మారు మనసు పొందుతారు అని ఆయన దాహము, దప్పిక కలిగి ఉన్నాడు. శిలువ మీద ఆయన వ్యక్తపరిచాడు. లేఖనము నెరవేరునట్లు దప్పిక అని అంటున్నాడు. ఆ దప్పిక మనుష్యుల కొరకు, ఆత్మల రక్షణ కొరకు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మన దప్పికను తీర్చే దేవుడు మన గురించి దప్పిక కలిగి ఉన్నాడు. మన దాహమును తీర్చే దేవుడు మన కొరకు ఆయన దప్పిక కలిగి ఉన్నాడు. మీరు ఇంకా డిలే చేయొద్దు. బాగా ఆలస్యం చేస్తున్నారేమో. మీలో కొద్దిమంది దేవునికి బాగా దూరంగా ఉంటున్నారేమో. మీలో కొద్దిమంది దేవునికి ఇంకా అనేక సార్లు దేవుని బాధ పెడుతూ ఉన్నారేమో. ఆయన దాహాన్ని పెంచేవాళ్ళ, మీరు ఆయన దాహాన్ని తీర్చేవాళ్ళ? మీ దాహం తీర్చడానికి ఆయన వచ్చాడు. కానీ మీరేమో ఆయనకి దాహం పెంచుతారు. మీరేమో ఆయన దాహం. ప్రియులారా గమనించండి. దావీదు తనకున్న దాహం గురించి చెప్తున్నాడు. పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుచున్నాను. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ మీద ఆశ చేత, నీ మీద ఆశ చేత అయా నా శరీరము కూడా కృషించుచున్నది. రైతు పొలములో విత్తనం వేసిన తర్వాత ఆయన ప్రతిరోజు లేచి ఎదురు చూసేది దేని కొరకో తెలుసా? చెప్పండి, మీకు తెలుసు. దేనికోసం అండి? వర్షం కోసం. ప్రతి రైతు కూడా ఎంతో ప్రయాసపడి అతడు విత్తనం నాటిన తర్వాత ప్రతి దినము లేచిన తర్వాత తన పొలము దగ్గరికి వెళ్ళి, అయ్యో నీళ్ళు లేవే, నా విత్తనం ఎలా ఫలిస్తుంది, నాకు ఎలా పంట వస్తుంది, వర్షం వస్తే బాగుండు. అందుకని వర్షాన్ని కూడా దేవుడు చేసేశారు. వానదేవుడా, వరుణ దేవుడా, ఏదో పేరుంది కదండి. ఆ వర్షం రావాలి అని చెప్పి, ఆ వర్షాన్నే దేవుడు అని చెప్పి, ఆ వర్షాన్నే పూజిస్తూ, ఆ వర్షం వస్తే బాగుండు. ఎందుకంటే రైతుకి కావాల్సింది నీళ్లు. ఏం కావాలండి రైతుకి? నీళ్లు కావాలి. మరి నీళ్ళు లేకపోతే పంటలు ఎలా వస్తాయి? సో రైతుకి కావాల్సింది నీరు. ఆ నీరు కోసం ఉదయాన్నే లేచి ఎదురు చూస్తాడు. కొంచెం అన్నా మబ్బులు వచ్చినాయా? మనకు తెలీదేమో విలువ. వర్షం యొక్క విలువ మనకు తెలీదు. మళ్ళీ వర్షం వస్తే మనం చిరాకు పడతాం. ఛీ! ఇప్పుడెందుకు వర్షం వస్తుంది? నీ కడుపులోకి ముద్ద పోతుందంటే ఆ వర్షం ఉంటేనే ఆడ పంటలు పండుతాయి. కేవలము నీ నీ యొక్క అనుకూలత మాత్రమే, నీకు మాత్రమే అనుకూలంగా ఉండాలని వర్షం కూడా రావద్దంటే ఎట్లా? వర్షం ఎందుకు పెట్టాడు దేవుడు? దేవుని స్తోత్రం. ఎందుకో పెట్టాడులే పాస్టర్ గారు, తొందరగా ముగించండి అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. దేవుని స్తోత్రం. ఆ వర్షం పడితే ఆయన ఈయన దాహం తీరినట్టుగా ఫీల్ అవుతాడు. రైతు వర్షం పడగానే హమ్మయ్యా! ఇక నా పొలము పండిద్ది. మన దాహము, మన ఆశ ఏమిటి ప్రియులారా? ఎంతైనా చెప్పనివ్వండి. ఒక నిజము, వాస్తవం ఏమిటంటే, కొంతమందికి దేవుని మీద
అటువంటి ఆశ లేదు. ఇది నిజం. మిమ్మల్ని పరీక్షించుకోండి మీరు. ఈ ఉదయకాలమందు నేను నిజమే మాట్లాడుతున్నాను. దేవుని మీద అంత దప్పిక కానీ, అంత ఆశ కానీ చాలామందికి లేదు. వస్తున్నారు మందిరానికి కాదంటలేదు. దేవుని మాటలు వింటున్నారు కానీ, నిజంగా, నిజంగా దేవుడంటే తృష్ణ, ఆ తీవ్రత లోపల ఆ మంట, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా దేవుడు కావాలి, ఇంకా దేవుడిని తెలుసుకోవాలి, ఇంకా దేవుని ప్రత్యక్షత కావాలి, దేవుని స్వరం కావాలి అనే ఆ తీవ్రత చాలామందికి లేదు ప్రియులారా. లేదు అని అంటున్నాను గనుక, మీకు నిజంగా లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మీలో కనీసం ఇప్పుడైనా అది మొదలవ్వాలని. హల్లెలూయా! లేదు అన్నప్పుడు మిమ్మల్ని నేను నిందించట్లేదు. లేదు అన్నప్పుడు మిమ్మల్ని నేను తీర్పు తీర్చట్లేదు. మిమ్మల్ని విమర్శించట్లేదు. మీ లోపల లేనిది మీకు కలగాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దావీదుకున్న తృష్ణ, దావీదుకున్న ఆకలి, దావీదుకున్న ఆ దేవుని మీద ధ్యాస మనందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.